అద్వితీయ సత్యదేవుని పరిశుద్ధ నామంలో మీకు శుభములు ఆశీర్వాదం తెలియపరచుకుంటూ ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రభు వైపు చూస్తూ లెంట్ దిన కార్యక్రమంలో మనం ఉంటుండగా ప్రభు మనల్ని దర్శించాలని, పాపంలో, అంధకారంలో, శాపంలో ఉండిన మన జీవితాలను ప్రభు దర్శించి, మన జీవితాలను స్పర్శించి, మన బ్రతుకులను బాగు చేసి ప్రభు వైపు చూచే అద్వితీయమైన బిడ్డలుగా ప్రభు మనల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధిపరచును గాక. మరి ప్రాముఖ్యంగా మాధ్యమం ద్వారా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఈ ప్రత్యేకమైన దినం ఇట్స్ మెంట్ ఫర్ ఉమెన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచమంతటా చేసుకునే ఈ దినాన్ని ప్రభు మరొకసారి ఆ బిడ్డల జీవితాలను ఆశ్రయించాలని, కీర్తనలు 68:11 సెలవిచ్చినట్లు ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని, స్త్రీల పాత్ర ఎంతో ఉన్నతమైనది, స్త్రీల పాత్ర అద్భుతంగా ఆశ్రయించబడిందని 1975 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా సదస్సులు నిర్వహించి వారందరూ కలిసి వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అని, ప్రపంచంలో వారికి కూడా అందరితో పాటు సమాన హక్కులు ఇవ్వాలని కోరుకుంటూ, సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుకుంటూ ఒక ఉద్యమం ద్వారా ప్రకటించుకొని ప్రభు వైపు చూస్తూ ఐక్యరాజ్య సమితిలో మార్చ్ 8వ తేదీన వారు ప్రకటించుకున్న విధానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం నిరూపించుకుంటూ, మరి ప్రాముఖ్యంగా మన సంఘంలో వారు చేసిన పాత్ర ఎంతో ఉన్నతమైనది. స్త్రీల పరిచర్యను మరొకసారి కొనియాడుతూ, వారు చేస్తున్న పరిచర్యను బట్టి మరొకసారి స్త్రీలందరినీ మరొకసారి అభినందిస్తూ, మీ పరిచర్యలు దేవుడు దీవించి ఆశ్రయించాలని, మిరియాం వలె, ప్రిస్కిల్ల వలె, ఎస్తేరు వలె, మగ్దలీల వలె, మేరీ వలె అనేక మంది ప్రభు పరిచర్య కోసం ప్రాణాలను తెగించి ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారందరినీ కొనియాడుతున్నాను. అందుకని సామెతలు 31వ అధ్యాయం 30-31 వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు వారు కొనియాడబడుదురని, వారు చేసే పనులను బట్టి ప్రతిఫలం తగును కానీ గౌన్ల యొద్ద వారి గురించి కొనియాడదని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీ అప్రిషియేట్ అండ్ వీ కంగ్రాచులేట్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ అవర్ చర్చ్. సంఘంలో మీరు చేయించిన పాత్ర ఎంతో ఉన్నతమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయం ఒకసారి మర్చుకు ఒక మాట చెప్పి నా సందేశంలోకి వెళ్తాం. ఫిబే అనే ఒక స్త్రీ, షీఈ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఉమెన్. అపొస్తలుడైన పౌలు దగ్గర పరిచర్యలో పాల్గొని రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1 వచనంలో రాయబడిన మాటలు చూస్తూ, కింక్రియలోని సంఘ పరిచారకురాలు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులందరూ తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్నట్లా సహాయం చేయవాలని, షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోలీ మినిస్ట్రీస్ అని, పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడ్డకు అపొస్తలుడైన పౌలు హీ ఎంకరేజ్డ్ హర్ టు బీ ఇన్ ద కమ్యూనిటీ. అందుకని ఫిబే లేని పక్షమున మన గ్రంథంలో రోమా పత్రిక ఉండదు. ఫిబే ఆ రోజు రోమిలతో ఆ సామ్రాజ్యంలో క్రైస్తవులు అనే మాట విన్నప్పుడల్లా చంపే ఆ స్థితిలో నుంచి ఆమెను దేవుడు ఆశ్రయించి, ఆమె రోమా గవర్నమెంట్లు వారికి భయపడకుండా అపొస్తలుడైన పౌలు రాసిన ఆ పత్రికను వారికి అందజేసినందుకు ఈరోజు కుడ్ ఏబుల్ టు రీడ్ ఆ గ్రంథము దీనిలో చేర్చబడిందని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని మనకి ఇవ్వబడిన బైబిల్ గ్రంథంలోని అద్వితీయమైన మాటలు, ఎన్నో అద్భుతమైన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని ఫిబే అంటే అర్ధ చంద్రకాంతి అని అర్థం. అంత మాత్రం కాక వెలుగు ప్రకాశించినది అర్థం. ఫిబే షీఈ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేడీ. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనంలో విశ్వాసులకు అందము గలవారు అని చెప్పబడిన మాట, చంద్రబింబం లాంటి అందం కలిగిన ఫిబే అని మాట చెప్పబడిన మాట. అంత మాత్రం కాక 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో దినదినము అభివృద్ధి చెందబడే ఆ విశ్వాసిగా ఉండాలని ఫిబే మనకు బోధిస్తూ ఉంది. ఫిబే ఈ ఉదయకాలం మనతో మాట్లాడే 4 మాటలు, చంద్రుని అంతే అందం కలది, దినదినాభివృద్ధి కలదని, అంత మాత్రం కాక సూర్యుని మీద ఆధారపడి షీఈ్ గెటింగ్ ఆ లైట్, ఆ రేడియంట్ లైట్ యేసుక్రీస్తు నుంచి మనం పొందుకొని ప్రభు చూచి బిడ్డలుగా ఉండాలని, వాక్యం మీద ఆధారపడి బిడ్డలుగా ఉండాలని కోరుకునే మాట.
అంత మాత్రం కాక ఋతువులు చెప్పే అద్భుతమైన ఈ చంద్రుడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే చిన్న పిల్లలకు చంద్రుడిని చూపిస్తూ ఉంటాం. చంద్రుని అంటే చల్లని మామ అని అంటాం. అందుకంటే చంద్రమండలం మీద చల్లగా ఉంటుంది అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసులకు ఇతరులకు ఆనందం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. చంద్రబింబం లాంటి ఆ రేడియంట్ లైట్ మీరు కలిగి జీవించాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. బీయింగ్ ఎ బిలీవర్, నీవు అనేకులకు సహాయకరంగా ఉండాలని, అనేకులకు ప్రభు వైపు చూపించాలని మాట. ఫీబే ఇంకొక ఉండే మాట, షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లేడీ, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసి అనేకులకు సహాయకరంగా ఉండాలని చెప్పబడే మాట. మన జీవితంలో ఫీబే లాంటి అందము మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? ఫీబే లాంటి సహాయకురాలుగా మనం ఉంటున్నామా? ఫీబే అంత మాత్రం కాక సంఘ సహాయపురాలుగా కూడా పనిచేస్తూ ఉంది. అంత మాత్రం కాక ధైర్య సాహసం గల స్త్రీ. ఇలాంటి స్త్రీ మన సంఘంలో, మన పట్టణంలో పరిచయలో పాల్గొనే స్త్రీలుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము. వారి పరిచయను దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఇంకొక మాట, నేను బెంగళూరులో పనిచేసిన కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకొని నా సందేశంలోకి వెళ్తాను. బెంగళూరు ప్రాంతంలో వీ నీడ్ అ వ్యాన్. మనకుండే 2 వ్యాన్లు ఉన్నాయి. ఒక పెద్ద వ్యాన్ లాంటి వ్యాన్ అవసరమైనప్పుడు సంఘ కాపరిగా ఒకసారి వీ గేవ్ ఎ ఛాలెంజ్ టు ద చర్చ్. ఆ రోజు మనకు బస్సు చాలా అవసరమైంది కాబట్టి పరిచర్యకు బస్సు కావాలన్నప్పుడు స్త్రీల సమాజం వారు, ఆ 400 కమ్యూనిటీలు ఉండే ఆ స్త్రీల సమాజం వారు ఒకే రోజు దాదాపు 16 లక్షలు సమకూర్చారు. నేను చాలా సంతోషపడ్డా. అంటే అంత పవర్ఫుల్ ఉమెన్ ఆర్ దేర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. వారు చేయగలరు, సమర్థులు, పరిచయలో ముందుకు నడిపించేవాడే మాట. అందుకని చందా కొచ్చారు, ఐసిఐసిఐ లేడీ, షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఉమెన్, షీ ఈజ్ ఎ లీడింగ్ ఉమెన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. చాలామంది స్త్రీల పరిచయలో ప్రభు కొరకు ప్రాణత్యాగాలు చేసి ప్రభు కొరకు చక్కగా నిర్వహించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ, ప్రభు వారిని దీవించి ఆశ్రయించి పరిచర్య కోసం చక్కగా వాడబడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఉదయకాలం మరొకసారి వారిని అభినందిస్తూ ఉన్నా. వారి నిమిత్తం ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ స్త్రీలు లేచి నిల్చునేలా మీ నిమిత్తము ఒకసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, తండ్రి, పరిశుద్ధుల సమూహంలో సంఘంలో చేర్చబడి ప్రభువా స్త్రీల పరిచయను మేము మరొకసారి మా ప్రభుని సన్నిధానంలో కొనియాడుతాం. వారందరి పరిచయను దీవించి ఆశ్రయించి కోరుకుంటూ ప్రభువా తండ్రి, పరిచయలో, ప్రణాళికలో తండ్రి, పరిశుద్ధతలో చేర్చబడి ఆతిథ్యం ఇచ్చే స్త్రీల వలె, పరిచయలో పాల్గొనే స్త్రీల వలె, అనేకులకు మా ప్రభువా వాక్యం అందించే స్త్రీల వలె మా ప్రభువా నీ బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘంలో మా ప్రభువా నిలిచిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, తండ్రి పరిచర్య కోసం ఇంకా సాధనలుగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉదయకాలపు ఆరాధన సమర్పించుకుంటూ వీరందరినీ ప్రత్యేకంగా జ్ఞాన వివేచనతో నింపి ఆశ్రయించి నీ పరిచర్యకు చక్కగా వాడుకోమని యేసుక్రీస్తు దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చదవబడిన వాక్య భాగం నుంచి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఉదయకాలము బస్సు బుధవారంతో ప్రారంభించబడ్డ ఈ యొక్క సిలువ సువార్త, సిలువలో ప్రభుని గురించిన ఈ అద్భుతమైన మాట జ్ఞాపకం చేసుకుంటూ పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనే మాట జ్ఞాపకం చేస్తూ, యోబు గ్రంథము అంటే మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి పుస్తకం, ఆదికాండము కంటే ముందుగా వ్రాయించబడ్డ పుస్తకం. ఒకవేళ బైబిల్ గ్రంథంలో కొంచెం ముందుగా లేటుగా చేర్చబడినా కూడా యోబు గ్రంథంలోని అద్వితీయమైన సత్యాలు నేర్చుకుంటూ యోబు గ్రంథంలో రాయించబడ్డ ఆ శైలి, సైన్స్, టెక్నాలజికల్, థియోలాజికల్గా, ఎకలాజికల్గా అన్ని మాటలు క్రోడీకరించి వ్రాయించబడ్డ
అద్భుతమైన గ్రంథము ఈ యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథంలో గురించిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం, ఇస్సాకు, అంతగా యాకోబు, యోసేపు వారికంటే ముందుగా వ్రాయించబడ్డ ఈ అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథంలోని మాటలు మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క మాటలోని శైలి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని యోబు గ్రంథంలో యేసుక్రీస్తుని గురించిన క్రిస్టలాజికల్ కాన్సెప్ట్ 3 తెలియపరుస్తూ వస్తున్నాడు. మొట్టమొదటిది, ఆయన మనకు విమోచించటకు ఈ లోకానికి వచ్చాడు అని. హీ కేమ్ డౌన్ యాజ్ అ రెడీమర్. మనం రక్షించటకు ఈ లోకానికి వచ్చాడు. మనం రక్షించి ఆయన స్వాస్థ్యంగా తీసుకుంటకు వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తను తాను తగ్గించుకొని ఈ హంబుల్ హిమ్సెల్ఫ్ అనే మాట, తను నేను హెచ్చించటకు ఈ లోకానికి వచ్చిన మాట జ్ఞాపకం చేసే మాట. రెండవది, హీ ఈజ్ అవర్ మీడియేటర్. ఆయన మనకు మధ్యవర్తిగా ఉంటూ వస్తున్నాడు. మనకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిని వహించాడు. పాపంలో ఉండే మన జీవితాలు ప్రభు వైపు కేంద్రీకరించినప్పుడు హీ ఈజ్ అవర్ మీడియేటర్. ఆయన తండ్రి కుడిపాక్షం కూర్చొని మన నిమిత్తం ప్రార్థించే గొప్ప వ్యక్తిగా మనం ఈ యొక్క గ్రంథంలో చూడగలం. మూడవదిగా, హీ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన మన నిమిత్తము వాదించేవాడుగా మన కొరకు పాపం నుంచి విమోచించి, సైతాను కోరల నుంచి మనం విమోచించి, పాపములో అంధకారంలో చిక్కున్న మన జీవితాల్లో విమోచించి ప్రభు వైపు కేంద్రీకరించే జీవితాలుగా ప్రభు ఈ ఉదయకాలము ఈ యోబు గ్రంథం ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. అందుకని మొదటిగా ఈజ్ అ రెడీమర్ అని క్రిస్టలాజికల్ కాన్సెప్ట్లో యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనములు ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడని. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనము మనకు ఆయన అడ్వకేట్గా ఉన్నాడని. హీఈస్ ఆర్ ఆయన మన తరపున వాదించేవాడుగా ఉన్నాడని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ 3 కేంద్రీకరించి వ్రాయించబడ్డ యోబు గ్రంథ పుస్తకము. కాబట్టి మనం చదవని వాక్య భాగం నుంచి ఆయన మనకు సఫరింగ్ కింగ్గా, సర్వెంట్ కింగ్గా మనం పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన బాధించబడ్డకు ఈ లోకంలోకి వచ్చాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో రాయించబడ్డ మాట, ఆయన బాధించుటకు తండ్రికి ఇష్టం ఆయన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదవని వాక్య భాగం యోబు గ్రంథము 14వ అధ్యాయంలో 4వ వచనంలో, పాప సహితునిలో నుండి పాప రహితుడిగా పుట్టగలిగినంత ఎంత మేలు. పాప సహితుడు అంటే ఎంత మాట అంటే పాపమును సహించేవారమా. ఇట్స్ ఎ కంపారిజన్. మనిషి దేవుని స్వరూపములకు మార్చబడటకు ఈ లోకంలోకి అవతరించిన ఆ పుణ్య యేసుక్రీస్తు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పాప సహితుడు అనగా ఎవరంటే, ప్రారంభంలో దేవుడు అందంగా సృష్టించాడు. ఆదాము అవను సృష్టించి ఒక అద్భుతమైన ఏదైనా తోటలో వారు ఉంచినప్పుడు, ఏదైనా తోటలో వారు పాపమును ప్రేమించి దేవునికి దూరంగా జీవించినప్పుడు గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షముల ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదు అని నరుని ఆజ్ఞాపించను. చూడండి, he commanded his own creation not to go to that particular fruit. దాని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా అతడు మనిషి ఏం చేశాడు తెలుసా? ఖచ్చితంగా తిని దాన్ని తిరుగా మన్నైపోదు అనే వాగ్దానాన్ని పురస్కరించుకొని ఈరోజు కూడా వీఆర్ ఆల్ ఫాలోయింగ్ ద రిచువల్స్. అందుకని గమనించండి, హెచ్చరించినప్పటికీ కూడా మనము దాన్ని బేఖారత చేస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో మనిషికి ఉండే ఒక లక్షణము వినని స్వభావం, తగ్గింపులేని స్వభావం, మనిషి వైపు చూస్తూ ఓర్వలేని స్వభావం, మనిషి పాపమును ప్రేమించి దేవునికి దూరంగా ఉండే స్వభావంలో ఉంటున్నప్పుడు గమనించండి, మన జీవితాల్లో 2 విధాలుగా మరణము సంప్రాప్తమైంది. యు ఆర్ డెడ్ ఫిజికల్గా, శరీరంగా చచ్చిపోవడము, ఆధ్యాత్మికంగా కూడా చచ్చిపోవడం. 2 మరణాలు సంప్రాప్తమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ ఆజ్ఞ అయితే నువ్వు మీరుతావో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ ఆజ్ఞను మీరినప్పుడు యు ఆర్ డెడ్ ఫర్ 2 రీజన్స్ అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పాపం మనిషిలో ప్రవేశించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో. అందుకని పాపంలో నుండి పాపరహితుడిగా పుట్టినగలిగినంత ఎంత మేలు అన్నమాట జ్ఞాపకం చేసే మాట. అందుకని మనకు 3 రకాలుగా పాపం మన జీవితాల్లో ప్రవేశించింది. మొట్టమొదటిదిగా జన్మ తరహా పాపం
అంటే అపొస్తలుడైన పౌలు కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనంలో గమనించండి, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించిన మాట జ్ఞాపకం చేసే మాటలు. కాబట్టి పాపంలోనే మన జీవితాలు, అంటే మనం జన్మ తరహా పాపంలో మనం సంతృప్తమైన. రెండవదిగా మనము గమనించండి, క్రియల ద్వారా పాపం మనకు తెలియకుండే మన జీవితంలో ప్రవేశించింది. క్రియారూపకంగా వీఆర్ డూయింగ్ సిన్ఫుల్ యాక్టివిటీ. అందుకని మనం చూడండి, క్రియ చేస్తూ వస్తున్నాం. పాపమునకు క్రియ మీకు తెలుసు, దట్ లీడ్స్ టు సిన్. అందుకనే పాపము ద్వారా వచ్చే జీతము మరణమనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇవన్నీ చూస్తున్నప్పుడు పాప రహితుడిగా మన జీవితంలో అవతరించే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగా మన జీవితంలో వస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన జీవితంలో చెప్పకయ్యే చిన్న పాపం నుంచి పెద్ద పాపం వరకు, అంటే నువ్వు చేసే పెన్సిల్ దొంగతనం నుంచి హత్య వరకు ఎవరూ చెప్పకే చేసే క్రియ మన స్వభావంలో వస్తూ ఉంది. అందుకని ఆ స్వభావమును, స్వరూపమును, మన జీవితంలో జన్మతరహా వచ్చే పాపమును తీసివేయటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని ఈ దినాల్లో, లెంటన్ సీజన్లో, ఈ యొక్క లెంట్ దినాల్లో ప్రభుకు దగ్గరగా జీవించే అనుభవం, ఆయన స్వరూపంలోకి మార్చబడే అనుభవంలో మనం ముందుకెళ్ళాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, మనకు ఆపాదించడం ద్వారా వచ్చే పాపం, మనం మోసుకొని తిరుగుతూ ఉన్నాం. ఏం నింద చూడండి, చదువుదాం. నింద మన మీద ఉంచబడింది. ఏం నింద ఉంచబడింది అంటే మన పాపంలో ఉండే మన జీవితాలు, సర్వమాన పాపం వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువలో బలి ఆయన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం పొందవలసిన శిక్ష ఆయన పొందెను. మనం పొందవలసిన ఆ పాప భారాన్ని ఆయన మీద వేస్తూ వస్తున్నాం మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మన స్వభావ సిద్ధంగా వచ్చే పాపాన్ని తీసివేయటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. మనకుండే ఒక అలవాటు ప్రకారం బైబిల్ పట్టుకొని కమ్యూనియన్లో పాల్గొని బలలో ఉంటూ ఆదివారం అటెండ్ అయితే చాలు, ఆమె నాట్ ఎ సిన్నర్ అనే ఒక ముద్ర మనమే వేసుకుంటున్నాం. గమనించండి, మన వేష భాషలు, మన మాటలు, మన స్వభావము మార్చబడి ప్రభులో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రక్షణకు సూచన. రక్షణలో ఉండే మన జీవితాలు మార్చబడే స్వభావంగా ఉంటున్నాయి. అందుకని ముందుకు వెళ్దాం. అందుకని పాప రహితుని స్వభావం ఎలా ఉంటుందంటే, ఆదాము నుంచి సంప్రాప్తమైన ఆ పాపమును కొనసాగిస్తూ ఉన్నాం. అందుకని ఆదికాండం 3వ అధ్యాయం గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేసిన ఆ మాట గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో సంప్రాప్తించింది మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపమునకు పర్యవసానం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయము 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నువ్వు తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టుదని చెప్పాను. గమనించండి, వీఆర్ ఇన్వైటింగ్ ద సిన్ఫుల్ యాక్టివిటీ. పాపము అని ఎవరు చెప్పడం లేదు ఈ కాలంలో. ఎందుకంటే వీఆర్ ఆల్ కన్ఫైన్డ్ టు ద హోలీ కమ్యూనిటీ పీపుల్. వాళ్ళతో పాటు మనం పాటలు పాడుతున్నప్పుడు, వారితో పాటు ఆరాధనలో కూర్చున్నప్పుడు మనం అనుకుంటాము మన పాపం నుంచి దూరంగా జీవిస్తున్నామని. కానీ గమనించండి, లోపల ఉండే పాపాన్ని తీసివేయటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పుట్టుట గిట్టుట అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరణించినప్పుడు we all together మనం పోతాం. we feel sorry for the people. కానీ గమనించండి, పాపమును తీసివేసుకునే స్వభావం మనలో ఉన్నప్పుడు we don't need to worry about the death. అందుకనే 1 కొరింథీ 15వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చిన మాట, ఆయన మరణాన్ని జయించాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు డిఫీటెడ్, ఆయన ఓడించాడు పాపమును, శాపమును, అంధకారాన్ని ఓడించి మనకు అనుగ్రహించిన ఒక మర్మమైన మరణాన్ని దేవుడు అద్వితీయంగా ఆశీర్వదించాడు. కానీ మన జీవితాల్లో
పాపమును తీసివేసుకోకుంటే మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా, యు ఆర్ ఇన్వైటింగ్ ద సిన్ఫుల్ యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్. అందుకని చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము సహితుడు అంటే పాపమును మోయివాడు. మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించేవాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము. సండే స్కూల్ నుంచి మనం నేర్పిస్తూ ఉంటాం. ఈ మాటలు నేర్పించినప్పుడల్లా మనం బాగా పిల్లలకు అని చెప్తాం కదా. ఇది పెద్దలకు కాదండి, ఇది అందరికీ వర్తించే మాట. బైబిల్లో మనమే నిర్ణయించుకున్నాం, ఇది సండే స్కూల్ వారికి, ఇది స్త్రీల సమాజం వారికి, ఇది పెద్దల సమాజం వారికి, ఇది మెన్స్ ఫెలోషిప్కు, ఇది యూత్కు. ఇది కాదు. బైబిల్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్. మన జీవితాల్లో పాపమును అనే మాట ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు యు ఆర్ ఇన్వైటింగ్ సిన్ఫుల్ యాక్టివిటీ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ మాట చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 'మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు.' గమనించండి, మన ద బేసిక్ సిన్ఫుల్ యాక్టివిటీ యోచననే పాపంతో కూడుకున్నదంట. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము? మన బెడ్ మీద పనుకొని మనం ఒకరి గురించి ఆలోచించినప్పుడల్లా మన యోచనలోనే పాపంలో ముందుకెళ్తా ఉన్నాం. అందుకనే ఈ స్వభావం మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడోది గమనించండి, 1 యోహాను 5వ అధ్యాయము 17వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము, సకల దుర్నీతియు పాపము, అయితే మరణము కాని పాపం కలదు. అంటే మరణం నుంచి దాటిపోయే మార్గము రోమీలకు రాసిన పత్రికలో రాయబడింది. అందుకని చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాప్తిసంలోనికి పొందిన మన జీవితాలు వీఆర్ కాంకరింగ్, దాని నుంచి దాటిపోతూ ఉన్నాం. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? మనం దాటిపోటకు ప్రభువు నీకు సహాయం చేసినప్పుడల్లా నువ్వు ఓడిపోతూ ఉన్నాం. దాటిపోటకు ప్రభువు నీకు చెయ్యి అందించినప్పుడల్లా నువ్వు జారిపోతూ ఉన్నాం. పేతురు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక దోణిలో ఉన్నప్పుడు పీటర్ సేస్, లార్డ్ కెన్ ఐ కమ్, నేను కూడా రావచ్చా ప్రభు అన్నప్పుడు జీసస్ సెడ్, యూ జస్ట్ కమ్ ఆన్. ఆయన నీటి మీద నడిచి ఆయన చెయ్యి అందించినప్పుడు కల్లా జారిపోయాను. మన జీవితంలో పాపముతో కూడుకున్న మన జీవితాలు. మనం అనుకుంటాము రెగ్యులర్ కమింగ్ టు ద చర్చ్, క్యారింగ్ ద హోలీ బైబిల్, వేరింగ్ ద వైట్ అండ్ వైట్ డ్రెస్, ప్రతిసారి నాలాంటి కోట్ వేసుకొని వాక్యం చెప్పడంలో మనం అనుకుంటాము నేను పాపం నుంచి దూరంగా జీవిస్తున్నానని. కాదు, పాప స్వభావము, మన తలంపులు, చెడ్డ ఆలోచనలు, వాటన్నిటిని తీసివేసుకుని ఆ దుర్నీతి నుంచి మనం విమోచించబడే అద్భుతమైన అవకాశాన్ని ప్రభు ఇచ్చే ఈ అనుభవమే ఈ లెంట్ సీజన్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 4వది గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక దీన్ని సందేహించక ముందుకెళ్ళేవాడు. చూడండి, భోజన పదార్థంలో శిష్యులు చాలా అమితంగా ఇంటింటా రొట్టె విరుచుచు ప్రార్థించి ముందుకెళ్తున్నప్పుడు పీటర్ అండ్ పాల్ అండ్ బర్నబా వారికే కొంచెం వాగ్వాదం వచ్చింది. షల్ వి గో టు ద పీపుల్ దోస్ ఆర్ ఈటింగ్ అన్వాంటెడ్ ఫుడ్ అన్నప్పుడు గమనించండి, వారి జీవితాల్లో ఈ మాట అనుమానించువాడు తినేలా విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని తీర్పు పొందును. విశ్వాసం మూలంగా కానిది ఏదో అదే పాపం. ఏదైతే అవిశ్వాసిగా మనం ముందుకెళ్తూ ఉంటామో, అందుకని మాట చూడండి, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, వారితో సహవాసం చేయకుడి, ముసలమ్మ ముచ్చట్లు మానుకొనండి, పాపమునకు దూరంగా పారిపోవుడి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన మాట, మస్ట్ రన్ అవే ఫ్రమ్ ద సిన్ఫుల్ యాక్టివిటీ. మనం పారిపోతున్నామా? ఆకర్షించబడుతున్నామా? పాపమునకు పరిగెత్తే మన కాళ్ళు, పాపమునకు వేగిరపడే మన చెవులు, పాపము చూచుటకు వేగిరపడే మన కళ్ళు, పాపము తలంపులు చూచుటకు ఆలోచించే మన మనస్సును
మార్చి నూతనపరచబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే దట్స్ అ కైండ్ ఆఫ్ విశ్వాస యాత్రలో అవిశ్వాసాలకు దూరంగా ఉంటూ ముందుకెళ్ళే ఈ స్వభావమైన కార్యాన్ని తీసివేసుకున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పాప సహితం నుంచి పాప రహితుడిగా ఈ లోకంలో ఎవరు అవతరించాడు. ఇంకా గమనించండి, యాకోబు పుస్తకము 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4, 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయక నెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. మనం చాలాసార్లు వాడు కింద పడుతున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మన ముందున్న చైర్ ఖాళీగానే ఉంటుంది, కానీ ఆ చైర్ నాకు, అది ఎవరికి ఇయ్యం. ఒక ఓల్డ్ మ్యాన్ వస్తాడు, వీ డోంట్ గివ్ చైర్ టు హిమ్. వస్తారండి, మన సంఘంలోనే చేయం. అది తప్పు జరుగుతున్నప్పుడు కూడా సైలెంట్గా ఉంటాం. మనం వీ మస్ట్ గివ్, షౌట్ అబౌట్ ద థింగ్ ఇస్ సిన్ఫుల్ యాక్టివిటీ. కానీ అది చెప్పగలిగే శక్తి ప్రభునికి అనుగ్రహించిన గాక. ఎందుకని చూడండి, మేలైనది చేయి నెరిగియో అలాగూ చేయని వానికి పాపం కలుగును. ఈ మాటలను చూస్తే నాకు తెలిసి ఎంతమంది పరలోక రాజ్యం పోతారో మీకు తెలుసు. మనం తెలిసి మనం సైలెంట్గా ఉంటాం. తెలిసి నాకెందుకులే అన్నమాట. ఇంకోటి చూద్దాం, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 33వ వచనం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేయవాడు. బ్రదర్ ప్రార్థన చేస్తున్నారా? తప్పకుండా చేస్తాం బ్రదర్. అసలు మీరే చేసుకోరు ప్రార్థన, మరి మా కోసం ఏం చేస్తారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అంటే అందరూ చేతులు ఎత్తాం కదా. మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారా? మోకాళ్ళ ప్రార్థన రాదు బ్రదర్. ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఎంతమంది చేస్తూ ఉన్నాం? ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన కరువైంది? ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ఆరాధనలు కరువైనాయి? ఎంతమంది కుటుంబాల్లో అసలు పాటలే వినపడం లేదు? ఎంతమంది కుటుంబాల్లో బైబిల్ చదవడం మానేశారు? గమనించండి, పాపమునకు చోటిచ్చే వారంగా ఉంటున్నాము. దట్స్ వై హీ సెడ్, పాప సహితం నుంచి పాపరహితుడిగా మన జీవితంలో యేసుక్రీస్తు అవతరించాలంటే యు మస్ట్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్. అందుకని గమనించండి, మనందరం థియోడ్రెప్ అనే ఒక ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ బ్యాక్ టు ద బైబిల్ అండ్ వారన్ వెస్బీ వాళ్ళందరూ చెప్పే మాట, వీ మస్ట్ హ్యావ్ ద ఆల్టర్ అట్ హోమ్. మీ కుటుంబాల్లో కుటుంబ ఆల్టర్స్ ఉండాలంటే ఆరాధనలు జరగాల. ఈ ఆరాధనలు మనం కరువు అయిపోయాయి. మనం ఎప్పుడో చెప్తాం, నాగాలాండ్లో మణిపూర్లో సాయంత్రం 7 కల్లా ప్రతి కుటుంబాల్లో ఆరాధనలు జరుగుతాయి పాస్టర్ గారు. మనమేం చేస్తూ ఉన్నాం? చేస్తున్నామా? పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి కానీ ఆరాధనలు కరువైనాయి. పెద్ద పెద్ద కుటుంబాల్లో అసలు ప్రార్థనే కరువైంది. అసలు నవడేస్ వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అనే బోర్డే మాయమైపోయింది. క్రీస్తు ఈ కుటుంబానికి అధిపతి అన్నమాట. అందుకని గమనించండి, పాపమును మనం వీఆర్ ఇన్వైటింగ్. ప్రార్థన చేయటం అన్నప్పుడు అందరి నిమిత్తం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు వాక్యం ద్వారా హెచ్చరించబడే మాట. అందుకని ఇతరుల గురించి ప్రార్థించకపోవడం కూడా పాపమే. ఇంకొక మాట గమనించండి, సామెతలు 14వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 14వ అధ్యాయం 21వ వచనం. ఇది చాలా కష్టమైన మాట. పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపం చేయువాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఇది మీకే వదిలేస్తున్నాం. మనకు బాగా తెలుసు, కోల్స్ సంఘంలో మనం చాలా నిపుణులము. చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది థియోలాజియన్స్ ఉన్నారు. మీ అందరికీ బాగా తెలుసు, మీ పొరుగు వాడిని మనం ప్రేమిస్తున్నామా అని మనం ప్రశ్నించుకుందాము. అందుకని పరీక్షించుకుంటూ ముందుకెళ్దాం. అందుకని గమనించండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో, యోబు గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో, అమ్మా 15వ వచనం,
గర్భమున నుండి పుట్టించినవాడు. ఓకే, సామెతలు 22వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 2వ వచనం. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. ఇది మర్చిపోతున్నాం మనం. కానీ మనం ఎవరిని గౌరవిస్తూ ఉన్నాం? మంచి బట్టలు ధరించి మంచి సూటు బూట్ వేసుకుంటే వారికి కుర్చీని ఇస్తున్నాము. సరిగా బట్టలు లేకుండా వాడు సరిగా కనబడుకుంటే నువ్వు కింద కూర్చో, నీకెందుకు కుర్చీ? హౌ వీఆర్ ట్రీటింగ్ అవర్ ఓన్ బ్రదర్స్. మన సహోదరులు ఏ రీతిగా మనం గౌరవిస్తూ ఉన్నాం. అందుకని గమనించండి, పాప సహితుడి నుంచి పాపరహితుడిగా ఉండాలంటే ఇవన్నీ తీసివేసుకొని ప్రభు వైపు చూడాలా. 4వ అద్భుతంగా గమనించండి, పాప సహితుడిగా ఉన్నప్పుడు ఎన్ని నష్టాలు వస్తాయి. మొట్టమొదటి నష్టం 31వ కీర్తన 10వ వచనం. 31వ కీర్తన 10వ వచనం. అమ్మా, నా బ్రతుకు దుఃఖంతో వెలబుచ్చున్నాను, నిట్టూర్పులు విడిచిలో నా ఏళ్ళు గడుచున్నవి, నా దోషం బట్టి నా బలము తగ్గిపోతున్నది. మొట్టమొదట మనము ప్రభువును ప్రేమించకుండా, నన్ను నేను ప్రేమించుకుంటూ ప్రభువును ప్రేమించకుండా నా భోజనము నేనే తింటూ నా జీతం నేనే సంపాదిస్తున్నా, బలము నాది, శక్తి నాది అనే వారి జీవితాల్లో మొట్టమొదటి లోటు గమనించండి. నీవు బలమును కోల్పోదువు, నీ బలము తగ్గిపోతున్నది మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి సత్యం. రెండోది గమనించండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేయును. నీవు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటూ నా జీతము, నా బలము, నా ఇష్టము, నేను సంఘమునకు రాను అనే మాటల్లోని రెండవ లోపము, వారు ప్రభుకు దూరంగా ఉంటారు కాబట్టి వారి పాపములు మీ ముఖమును ప్రభువునకు మరుగు చేయని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట గమనించండి, 32వ అధ్యాయము సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట, యెహోవా దృష్టికి పాపం చేసిన వారు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. పాపములో నిండిన మన జీవితాల్లో అసలు పాపములో ఉంటున్నామని మనకు తెలియదు. అందుకని గమనించండి, ముందు ఉదయకాలమున మీరు చల్లతో స్నానం చేస్తున్నప్పుడు చాలా గజగజ వణికిపోతాం. ఇంకా 2-3 బకెట్లు వస్తున్న తర్వాత ఏమైపోతుంది? వీఆర్ అడాప్టెడ్ ఫర్ ద సిన్ఫుల్ యాక్టివిటీ. మొట్టమొదట అన్ని తప్పులే కనిపిస్తాయి. తర్వాత తప్పుల్లో నువ్వు తప్పుగా మారి నీవు దాన్ని అలవాటు చేసుకున్నప్పుడు, పాపం అలవాటుగా మారినప్పుడు ఏమైపోతుంది తెలుసా? యూ విల్ నాట్ ఫీల్ సిన్. ఆ పాపము నీకు అంటదు అనుకుంటా పాపంలోనే జీవిస్తే మన జీవితాలు. అందుకని పాప రహితుడిగా ఈ లోకంలో అవతరించిన యేసుక్రీస్తు ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుని, అందుకని చూడండి, పాపము నీకు ఏం చేస్తుంది తెలుసా? ప్రయాసను పుట్టించును. 2వ అధ్యాయం 3వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం. 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించినది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములు నీవు దాని పంట తిందువు. దట్స్ అ కర్స్ వి రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు కూడా అప్పుడప్పుడు అంటున్నదా, ఎంత కష్టపడుతున్నారు బ్రదర్, చెమటంతా ఓడుస్తుంది. ఎవరు చెప్పినారు ఈ మాట? మనం చేసిన తప్పులు. యూ హెవ్ డన్ సిన్ఫుల్ యాక్టివిటీ అగెన్స్ట్ ద లార్డ్ అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట జ్ఞాపకం చేసి ఇంకా ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం మనను మరణమునకు దారితీయును. నోయింగ్ దట్ నీవు పాపములో ఉంటుండు, పాపంలోనే జీవిస్తూ రక్షణ అనుభవంలోకి ఉంటున్నావని ఆ అనుభవంలో ఉంటున్నప్పుడు నీవు పాపమును ఇన్వైట్ చేసినప్పుడు ఇట్ లీడ్స్ టు సిన్ అనే మాట జ్ఞాపకం చేస్తుంది. అందుకనే పాపం వలన వచ్చు జీతం మరణము. ప్రతి వాడు దాన్ని పొందవలసిన శిక్ష పొందుతున్నాడు. కానీ దాని నుంచి విడుదల ప్రభు ఇస్తున్నాడు, కానీ దాన్ని అనుభవించిన స్థితిలో ఉంటున్నాం. రక్షణలో ఉంటున్నామని, రక్షణలో లేకుండా ఆయనతో ఉంటున్నామని మనం లేకుంటే, మొదటి యోహాను పత్రికలో రాయబడిన మాట, నీవు ఆయనతో ఉంటున్నావని, వెలుగులో ఉంటున్నావని చీకట్లో నడిచిన యెడల నీకు దేవునికి సంబంధం లేదు. అందుకని మన జీవితంలో పాప సహితంలోంచి పాపరహితుడు పుట్టాలంటే ఒకటే ఒక మార్గం. గమనించండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం.
ఇది చాలా మర్చిపోతున్నాము. మనం అనుకుంటున్నాము పాప పుట్టపుక్కలు అంటే నేను కోల్స్ కాలేజీలో ఒప్పుకున్నా, ఎస్టీబీసీలో ఒప్పుకున్నా, ఆ స్వార్థ సభలో ఒప్పుకున్నా, అది కాదు. గమనించండి 51వ అధ్యాయం 51 అమ్మ. విరిగి నలిగిన హృదయము ప్రభుకి ఇష్టమైన బలి అనుకుంటండి. 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హ్యావ్ యూ బ్రోకన్ డౌన్? పరిశుద్ధుని సన్నిధానంలో, పరిశుద్ధుల సహవాసంలో కూర్చునబడినప్పుడు తప్ప దేవుని దగ్గరకు వచ్చి లార్డ్ ఐ డిడ్ సిన్, ప్లీజ్ ఫర్గివ్ మీ అనే మాట జ్ఞాపకం చేస్తున్నామా? అరితిగా చేసినప్పుడు దేవుడు అనుగ్రహించే అద్భుతమైన సత్యం చూడండి. యోవేల్ గ్రంథం, బుక్ ఆఫ్ జోయల్ అనే మాట చూడండి. యోవేల్ గ్రంథం, హోషేయ తర్వాత 753 పేజ్, 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు కనుక శాంతమూర్తియు అత్యంత కృప గలవాడును ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడవాడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రభు అయిన దేవుని వైపు తిరిగిన బిడ్డ జీవితాల్లో, అందుకని గమనించండి, నేను దుమ్మును ధూళినయండి బూడిదలో కూర్చుని సాక్లోత్స్ అంటే గోనెపట వస్త్రములు ధరించి ప్రభు యొక్క ప్రార్థించేతని యోబు గ్రంథంలో చెప్పబడిన మాట. యోనా నినివేకి వెళ్ళి ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని పశువు వరకు తన బూడిదలో కూర్చొని ప్రభువు మొరపెట్టాడు. అది సింబాలిక్గా మనం చెప్పే మాటలు. కానీ గమనించండి, నీలో నాలో ఉన్న పాపాన్ని ఎవరు చూడరు. కానీ నీవు తగ్గించుకొని ప్రభు వైపు చూస్తూ ఒప్పుకోలు తత్వంలో వచ్చినప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని గమనించండి, పాప సహితం నుంచి పాపరహితుడిగా ఈ లోకంలో ప్రభు వైపు చూడాలంటే, ప్రభుని కొనియాడాలంటే నువ్వు చేయాల్సిన పని యూ మస్ట్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. అందుకనే కీర్తనలు 51వ కీర్తనలో, దేవా నాలో శుద్ధ హృదయం కలుగజేయము, నేను ఇక మీదట దానికి జోలి వెళ్లకుండా ప్రభువా నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించము. ఈ నూతనంగా పుట్టించే మనస్సు అనుభవంలోకి నువ్వు వెళ్తున్నావా? ఈ అనుభవంలోకి నువ్వు మార్చబడినప్పుడే అది ఎండిన స్థితిలోంచి చిగురించే స్థితిలోకి వస్తుందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, యోబు గ్రంథం మరొకసారి 14వ అధ్యాయంలో నరకబడిన స్థితి 7వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించినడియు దాని లేత కొమ్మలు వేయినడియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతది పోయినను, దాని అడుగులు మొద్దు మంటలో చిక్కిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. ఈ చిగురించే అనుభవంలోకి నడిపించాలంటే నువ్వు చేయాల్సిన పని, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, నన్ను ప్రభు పాపంలోంచి నన్ను పరీక్షించి, నన్ను పరిశోధించి హిస్సోపుతో కడిగి నన్ను శుద్ధినిగా చేయని ఆ అంతరంగమందు సత్యము కోరుకునే ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉన్నప్పుడు దట్స్ అ రియల్ ట్రూ క్రిస్టియన్ లైఫ్. అందుకని గమనించండి, ప్రభువులో నువ్వు ఉండాలంటే కేవలము నువ్వు చేసిన తప్పు తెలుసా? కేవలము దేవునికే పాపం చేశావు. అందుకని సృష్టికర్తను మరచి ప్రభువు నువ్వు ఆరాధించకుండా సృష్టిని ఆరాధించే మన జీవితాలు. అందుకనే యు ఆర్ వర్షిపింగ్ అవర్ సెల్వ్స్. నేను ఎంత బాగున్నా, ఎంత చక్కగున్నా, నా ఇల్లు ఎంత బాగుంది, ఇది కాదు ప్రభు కోరుకునేది. ప్రభువుకు ఘనత, ప్రభువుకు మహిమ చెల్లించే బిడ్డలుగా ఉండాలి. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం? నువ్వు తెలకుని నువ్వు దాచిపెట్టుకున్నావు, నీ రూమ్లో దాచిపెట్టుకున్నావు. కానీ ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించే కుటుంబంగా ఉంటున్నావా? మా ప్రియులు కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది నిద్రించారు. దానిలో ఆ సంఖ్యలోనూ లేవు. నిన్ను దేవుడు కరుణించాడు, కృప చూపించాడు, నీకు మంచి జీవితం ఇచ్చాడు. పాపంలో నుంచి నేను పరిరక్షించి ప్రభువులో ఉంచుటకు ఇష్టపడే గొప్ప దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పాప సహితంలో నుంచి పాపరహితునిగా పుట్టగలిగిన ఎంత మేలు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. రక్తం చిందిపోకుండా పాప క్షమాపణ కలదని సామాన్యంగా చెప్పవచ్చును. కానీ గమనించండి, హీ షెడ్ హిస్ బ్లడ్, ఆయన తను రక్తమును చిందించి నిన్ను కొన్నాడు.
అందుకనే యు ఆర్ బాట్ విత్ ఎ ప్రెషస్ బ్లడ్. ఆయన ప్రత్యేకమైన ప్రశస్తమైన రక్తం చేత కొనబడిన విశ్వాసిగా నువ్వు ఉంటున్నావా? నువ్వు కొనబడిన బిడ్డగా ఉండాలంటే నీవు దాసునిగా కాక స్నేహితునిగా పిలుస్తున్నాడు. స్నేహితునిగా కాక నిన్ను ఆయన జాయింట్ హెయిర్స్ విత్ జీసస్ క్రైస్ట్, ఆయన కుమారునిగా కుమార్తెగా నిన్ను స్వీకరిస్తున్నప్పుడు మనం ఎలాగుండాలా? రాజులని యాజక సమూహంగా, పరిశుద్ధమైన జనాంగంగా, ప్రభువును పోలిన బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అరుదిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. అందుకని ఇవి జరుగుతున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ మన జీవితంలో ఏమి చూడగలం? అసలు పాప సైతం నుంచి పాపరహితునిగా పుట్టడం వల్ల నాకేం లాభం, ఏం లాభాలు వస్తూ ఉన్నాయి? అందుకని మనం కూడా అంటాం కదా, నేను ఐ డోంట్ నో ద మాల్స్, సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తే నాకేం లాభం, చందన బ్రదర్స్కి వెళ్తే నాకేం లాభం, జీవికే మాల్కి వెళ్తే నాకేం లాభం? ఈ లాభాలు మనము బేరీ చేస్తూ ఉంటాం. మొట్టమొదటి లాభం గమనించండి, ప్రభులో నువ్వు ఉండడం వల్ల వచ్చే మొట్టమొదటి లాభం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనములు, ప్రభులో నువ్వు ఉండడం వల్ల నీవు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదం, క్రీస్తు రక్తం వలన నిర్జీవమైన క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు నీకు సహాయపడును. నీ మనస్సును శుద్ధి చేసే ప్రశస్త రక్తం. అందుకనే ప్రభు ఆయన చివరి మజిలీలో ఆయన కిద్రోను వాగు దాటి వెళ్ళను. కిద్రోను వాగు దాటి వెళ్ళడం వల్ల మనందరికీ వచ్చే లాభం ఏంటంటే, హీ ప్రేయిడ్ ఫర్ అస్. గెత్సెమనే తోటలో ఆయన కూర్చుండి నీ కొరకు నా కొరకు ప్రార్థించను. కిద్రోను వాగు అంటే చీకటి, కిద్రోను వాగు అంటే గోనెపట్ట, కిద్రోను వాగు అంటే నాశనకరమైన ఆ మార్గం. ప్రభు నీ కొరకు కిద్రోను వాగు దాటి వెళ్ళి నిన్ను ఉన్నతునిగా చేయడానికి ఇష్టపడ్డాడు. మనం వెళ్తున్నామా? మనం అక్కడికి వెళ్ళాం. అందుకని కిద్రోను వాగు అంటే ఆ తుతునీలుగా చేయబడ్డ ఆ శిలాపలకాలని దాంట్లో వేసే స్థలం, అసలు మలినమైన ప్రదేశం. ఆ కిద్రోను వాగు వెళ్ళి 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 మృత సముద్రంలో కలిసే ఆ వాగును ప్రభు దాటను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మృతుడైన నీవు సజీవుడవే. అందుకని రెండవ అద్భుత సత్యం, మన జీవితంలో పాపమును మారి ప్రభువును ప్రేమించడం వల్ల వచ్చే రెండవ ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన మునుపు దూరస్థమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందున క్రీస్తు రక్తం వలన సమీపస్తులైరి. నౌ వీఆర్ ఆల్ వెరీ క్లోజ్ విత్ ద లార్డ్. ప్రభువుకు దగ్గరగా జీవించే అనుభవంలోకి మేము వెళ్తా ఉన్నాం. మూడవ అద్భుత సత్యం, మనము విమోచన కలిగే అద్భుతమైన అవకాశం. అందుకని చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనంలో చెప్పబడిన మాట, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటివి కాక క్షయమైన వస్తువుల చేత కాక మీరు విమోచించబడితే కానీ అమూల్యమైన రక్తం చేత మీరు కొన్నారు. ప్రభు నిన్ను విడిపించాడు, ప్రభు నిన్ను నడిపించాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అది మూడవ అద్భుత సత్యం. 4వ అద్భుత సత్యం, దేవుడు నిన్ను హీ ఈజ్ కాల్డ్ యాజ్ అ రైచియస్ పర్సన్. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుచున్నావు. నీ మీద ఉంచబడిన ఆ శిక్ష, నీ మీద ఉంచబడిన ఆ ఉగ్రత, నీ మీద ఉంచబడిన ఆ నింద తీసివేసి యువర్ ఆల్ ఎ రైచియస్ పీపుల్. నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీతిమంతుడిగా తీర్చబడినప్పుడల్లా మనకు సంతోషం అవుతుంది. ఎందుకంటే ఇక మీదట మా వైట్ షర్ట్ మీద మార్క్స్ లేవు, మా జీవితం మీద మచ్చలు లేవు. మేము ఇప్పుడు యువర్ ఆల్ సో హోలీ పీపుల్. ఆ హోలీ పీపుల్ అని 40 రోజులు మాత్రం ఉంటారు. 41వ రోజు నుంచి మీరు అన్హోలీగా బ్రతుకుతారు. అలాగుండకుండా నీ పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు నిన్ను చూసినప్పుడు మస్ట్ బి ట్రాన్స్పరెంట్ పర్సన్. నీ వైపు చూసినప్పుడు నువ్వు అద్భుతంగా జీవించాలని ప్రభు కోరుకుంటాను. అందుకని గమనించండి, పాప సహితం నుంచి పాపరహితుడిగా పుట్టడం వల్ల నీకు ఇచ్చే ఇంకొక ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 234 పేజ్.
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్షిని బట్టి వారిని జయించి ఉన్నారు కనుక, కానీ మరణము వరకు వారిని తన ప్రాణమును ప్రేమించిన వారు కారు. వారు జయించి ఉన్నారు. నిన్ను విక్టోరియస్గా ఉంచుటకు హీ డిఫీటెడ్. ఈ లోకంలో ఆయన ఓడించబడ్డాడు, కానీ హీ బికేమ్ ఏ విక్టోరియస్ పర్సన్. అందుకని చూడండి, శిలువ మీద దొంగను వారు హేళన చేస్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్ళి వారు కూడా అన్నారంట, నీవు ముందు రక్షించుకో అని. కానీ ప్రభు నేను రక్షించాడు, నీకు విజయం ఇచ్చాడు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చివరిగా ఒక మాట చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. సహితు నుంచి పాపరహితుడిగా మార్చుటకు నువ్వేం చేయాలి తెలుసా? యు మస్ట్ ఇన్వైట్ క్రైస్ట్. ద గ్రేట్ మ్యాన్ విజిటెడ్ కర్నూల్. ఆయన పేరు బ్రదర్ డగ్లస్ గారు వచ్చినప్పుడు ఈ కర్నూలు పట్టణంలో ఎస్టీబీసీ కాలేజీలో 40 దినాల సువార్త సభలు జరిగాయి. 40 దినాల సువార్త సభల తర్వాత బ్రదర్ డగ్లస్ దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు, హస్ముక్ అని ఒక వ్యక్తి. ఈ హస్ముక్ వీరందరూ మేము వారితో పాటు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన మాటలు తెలుసా? పాస్టర్ గారు, మేము 4 సార్లు బ్యాప్టిజం తీసుకుని ఉంటారు. ఇంకొకడు, మేము తప్పును ఒప్పుకున్న తర్వాత మేము ప్రభువులో ఆనందిస్తూ ఉన్నామని. అంటే పాస్టర్ గారు, నేను ఇంత పెద్దగైనా ఇప్పుడు రక్షించబడితే ఎట్లా? నువ్వు ఎంటుకలు తెల్లగైనా, నీకు 70 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా యేసుక్రీస్తు ప్రభులో రక్షణలో అనుభవంలోకి నువ్వు రావాలంటే నీవు ప్రభువును ఒప్పుకొని బాప్తిసం పొంది ప్రభువును వెంబడించే బిడ్డలుగా ఉండాలా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అందరితో పాటు నేను కదా, లోకం పోకడా వారితో పాటు ఈ మాటలు మనం మళ్ళీ బాగా చెప్తాం. అలా కాక లోకం పోకడ కాదు, కానీ లోకంలోనూ ఏకైక వ్యక్తిగా ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలంటే, అందుకని ఇలాంటి దినాల్లో ప్రభుకు దగ్గరగా జీవించే అనుభవం, ప్రభుతో నడిచే అనుభవం, ప్రభు స్వరూపములకు మార్చబడే అనుభవంలోకి రావాలంటే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలోకి నడిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని గమనించండి, మన జీవితాల్లో ప్రభుని ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు పాప సహితం నుంచి పాపరహితుడిగా యేసుక్రీస్తు స్వభావంలోకి మార్చబడే బిడ్డలుగా ఉండాలంటే యు మస్ట్ ఇన్వైట్ క్రైస్ట్. యేసుక్రీస్తు నీకు రక్షణానుధారం కావాలా. యేసు అనే నామజపం నీ జీవితంలో ఉండాలా. యేసు అని నువ్వు చెప్పే ఆ జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలా. అందుకని గమనించండి, మార్క్స్ వార్తలో గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చొని ఆయన అరిచిన కేక ఏమన్నాడు తెలుసా? మనమైతే ఏమంటామమ్మా? ఆ యేసుని పిలిచండి అంటాం. కానీ అన్నమాట చూడండి, దావీదు కుమారుడైన యేసు, నజరేయుడు వాడైన యేసు, గాడ్ ఈజ్ సో గ్లోరిఫైడ్. నీ జీవితంలో ప్రభు ఘనపరచబడుతున్నాడా? నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ వేషభాష ద్వారా, నీకుండే ఈ పరిపక్వతలో ప్రభుతో ఉండే అనుభవంలో ఉంటున్నప్పుడు, నీవు దగ్గరగా నడిచే అనుభవంలో ఉంటున్నప్పుడు, దట్స్ వేర్ యూ బిలాంగ్స్ టు హిమ్. ఆయన సంబంధికుని అనే మాట చెప్పబడే అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ మాటలు బట్టి దేవుడు ఈ వాక్యం దీవించి ఆశ్రయించి ప్రభు సన్నిధానంలో ప్రభుత్వం నడిచే అనుభవములకి ప్రభు మనల్ని దీవించి ఆశ్రయించుగాక. గాడ్ బ్లెస్ యూ.